ఎన్నికల గెలుపు కాంగ్రెస్ లో సరికొత్త జోష్ ని నింపిందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత మరొక 2 స్థానాల్లో ఉప ఎన్నికలకు వెళ్లాలంటూ కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే, ఓ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇప్పుడు ఆ జంప్ అయిన ఎమ్మెల్యేల్లో ఒక 2 మాత్రం స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. మిగతా 8 మంది రకరకాల సమాధానాలు ఇచ్చారు. సీఎం కండువా కప్పుతుంటే కప్పుకున్నామని, జాతీయ జెండా లాంటిదని కప్పుకున్నామని, కప్పుకోకపోతే ఫీల్ అవుతారు సీఎం అని చెప్పి కప్పుకున్నామని రకరకాలుగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ కడియం శ్రీహరి మాత్రం గతంలో కామెంట్స్ చేశారు, నేను పార్టీ మారాను అంటూ ఒప్పుకున్నారు. దానం నాగేంద్ర కూడా దీనికి సంబంధించి ఎక్కడా కూడా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు, అబద్ధం చెప్పే ప్రయత్నం పెద్దగా ఎక్కడా చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఈ 2 స్థానాల్లో ఉప ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ గెలుపుతో ఈ 2 స్థానాల్లో కూడా గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్లో కనిపిస్తోంది. ఈ ఇద్దరిపై ఇప్పటికే స్పీకర్ అనర్హత విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్ నోటీసులపై కడియం కానీ దానం కానీ స్పందించలేదు. కొంతకాలంగా ఇద్దరు నేతలు రాజీనామా చేస్తారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. కడియం మధ్యలో దీనికి సంబంధించి కామెంట్స్ కూడా చేశారు. నా చివరి ఎన్నిక ఇదే, నేను గతంలో చెప్పిన దాని మీద నేను ఆ మాట మీద నిలబడి ఉంటాను అని చెప్పి కూడా ఆయన కామెంట్స్ చేయడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరి విషయంలో ఏం జరగబోతోంది అనేది చాలా కీలకంగా మారింది. కాంగ్రెస్ ఇప్పుడు కొత్త ఎత్తుగడకి మరింత దూకుడుగా వ్యవహరించడానికి సంసిద్ధమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్లో మరింత జోష్, చాలా కాన్ఫిడెన్స్ నింపాయనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చు. మరొకసారి ఈ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వెళ్లాలంటూ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఒకసారి మధుతో మాట్లాడి ప్రజెంట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, నిజంగానే ఈ 2 నియోజకవర్గాల్లో ఈ ఇద్దరి నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్కి వెళ్లాలంటూ నిర్ణయించుకుందా కాంగ్రెస్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు అక్కడ కూడా రిపీట్ అవుతాయంటూ చాలా నమ్మకంగా ఉందా? డీటెయిల్స్ ఏంటి? ఒకటి, టెక్నికల్ గా దానం నాగేందర్ అనే వ్యక్తి ఆల్రెడీ ఎన్నికల సంఘానికి అఫిడవిట్ రూమర్ లో ఆయన అఫిడవిట్ ఇచ్చారు. ఆయనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విషయం మనందరికీ తెలుస్తుంది. జనరల్ గా అది పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకి వస్తుంది. ఆయన పైన అనర్హత వేటుపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు సూచన చేసినందుకు స్పీకర్ ముందు హాజరవుతున్నారు. వారు వివరణ ఇస్తున్నారు. కొద్దిమంది ఏమో పార్టీ కండువా కాదది, మా అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసామని కొద్దిమంది మాట్లాడారు. కానీ దానం నాగేందర్ది సిచ్యువేషన్ అట్లా లేదు. నందు ఆయన టెక్నికల్ గా ఆధారాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో ఆయన పార్టీ ఫిరాయింపు చేశారు అనేటువంటిది. మనం ఇందాక మాట్లాడినట్టు ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేశారు సికింద్రాబాద్ నుంచి. సో అది ఎవిడెన్స్ ఆయన పైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే రాజీనామా చేయాలనేటువంటి ఆలోచన దానం నాగేందర్ చేశారు, పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. గతంలోనే నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం కంటే ముందుగానే జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తాను, మన ఖైరతాబాద్ ఉప ఎన్నికను గెలిపించే బాధ్యతను పూర్తిగా నేనే తీసుకుంటాను అనేటువంటి ఒక స్ట్రాటజీతో అధిష్టానం ముందు ఒక ప్రతిపాదన చేశారు దానం నాగేందర్. దాని అధిష్టానం తిరస్కరించింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు వద్దు, ఈ ప్రయోగం వద్దు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుద్దాం, గెలిచిన తర్వాత ఫర్దర్ గా ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అనేటువంటి సూచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి ప్రెజర్ ఉంది, హైకోర్టు నుంచి ప్రెజర్ ఉంది స్పీకర్ కార్యాలయానికి. కాబట్టి ఏం చేయాలి పాల్పోయినటువంటి స్టేజ్ లో ఉంది. అందులో భాగంగానే ఇంకా ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రాకముందుకే రాజీనామా చేయాలని దానం నాగేందర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కూతురు ఎంపీగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ ఎంపీ ఎన్నికలలో ప్రచారంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేయాలంటూ ఆయన ప్రచారం చేశారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్, ఆడియో రికార్డింగ్స్, పేపర్ క్లిప్పింగ్స్, మొత్తం వెబ్సైట్లు, టీవీ ఛానల్లో వచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని ఎన్నిక అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది హైకోర్టు, సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉంది. ఇది ఒక్కడే కాదు, మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఇంకొక 3 ఉన్నారు. ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్లో ఎట్లయితే అనర్హత వేటు పడిందో హైకోర్టు సూచనతో, ఆయన ప్రస్తుతం పిఎస్సి మెంబర్ అక్కడ. సేమ్ ఇక్కడ తెలంగాణలో కూడా రిపీట్ అయింది. అరికపూడి గాంధీ పిఎస్సి చైర్మన్ ఆయన ఇక్కడ పిఎస్సి మెంబర్. కాబట్టి ఆయన పైన కూడా వేటు పడే అవకాశం ఉందని చర్చ జరుగుతా ఉంది. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడుగా పనిచేస్తా ఉన్నారు కేబినెట్ ర్యాంక్ హోదాతో. ఆయన పైన వేటు పడే అవకాశం ఉంది. తెల్లం వెంకట్రావు ఆయన పైన కూడా వేటు పడే అవకాశం ఉందని చర్చ ఉంది. ప్రస్తుతానికి మాత్రం ప్రయోగంగా ఖైరతాబాదు, స్టేషన్ గన్పూర్ ఎన్నికలకు వెళ్తే ఎట్లా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. దానం అయితే ముందుగానే ఈ ప్రతిపాదన పెట్టిన మాట వాస్తవం. పార్టీ దీన్ని అంగీకరించింది. పిసిసి చీఫ్ కూడా దీన్ని ధృవీకరించారు. గతంలో ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్ కి ఎస్
దానం నాగేందర్ ఈ ప్రతిపాదన పెట్టారు, పార్టీ తిరస్కరించింది అనేటువంటిది. సో కడియం శ్రీహరి కూడా మొన్న రీసెంట్ గా ఆయన సూచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారనేటువంటిది ఈ రోజుల రాజకీయ చరిత్ర జీవితంలో మచ్చగా ఉండిపోతుంది. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి రీజన్ జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ విజయమే. ఆ బూస్ట్ సేమ్ గ్రౌండ్ లో పనిచేస్తుంది. 3 ఏళ్ళు అధికారంలో ఉంటాం కాబట్టి అభివృద్ధి కోసం ప్రజల్ని మనల్ని ఎన్నుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. బట్ అంటే ఇక్కడ మధు 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, ఇప్పుడు పార్టీ మారడానికి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అంటే అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఇక లేరు కాబట్టి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. కానీ ఇక్కడ నాయకులు పార్టీ మారడం వల్ల ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 10 మంది నాయకులు మారితే 10 చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది కదా, ఒకవేళ అలాంటి సిచ్యువేషనే వస్తే. అంటే ఆ యాంగిల్లో చూసుకుంటే సరే, అన్ని కాకపోయినా వీళ్ళిద్దరు మారినా సరే, వీళ్ళిద్దరు ఎన్నికలు నిర్వహించాలన్నా సరే ఖర్చు కానీ లేదంటే ఆ శ్రమ కానీ ఇదంతా కూడా మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటుంది. బట్ మోరల్గా కలిసి వస్తుందా సరే? ఇవన్నీ ఒక ఎత్తు అయితే మోరల్గా కేవలం పార్టీ మారడం అనే అంశం మీద తిరిగి ఎన్నికలకి వెళ్ళడం అనేది కలిసి వచ్చే అంశమేనంటారా? యాక్చువల్గా నిజంగా కూడా ఈ వాదన కూడా రెండు రకాలుగా. ఒకటేమో ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్ళినటువంటి వారిపైన తక్షణమే చర్యలు ఉండాలి, పార్టీ ఫిరాయింపు చర్యలకు సంబంధించినటువంటిది డిమాండ్ ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలో డిమాండ్ ఉంది. ఇట్లాంటి వాళ్ళని ప్రజలు ఒక థాట్ తో ఎన్నుకుంటారు. అంటే బీఆర్ఎస్ నుంచి వీళ్ళు ఎన్నుకున్నారు, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని కాంగ్రెస్ కోసం అని ఓటు వేశారు. ప్రజలు అక్కడ మ్యాండేట్ ఇచ్చారు కాంగ్రెస్ కి. కొంతమంది బీఆర్ఎస్ కి ఇచ్చారు, కొంతమంది బీజేపీకి ఇచ్చారు, కొంతమంది ఎంఐఎంకి ఇచ్చారు, కొంతమంది సిపిఎంకి ఇచ్చారు. సో అది అంతవరకు మ్యాండేట్ అది. కానీ ప్రజల మ్యాండేట్ ని కాదని తలదన్ని వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళ స్వలాభాల కోసం పార్టీలు మారుతున్నారనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి వారిపైన తక్షణం విచారణ చేయాలి. ప్రూఫ్స్ ఉంటే ఇమీడియట్ గా వారిని అనర్హత వేటు వేయాలి. అనర్హత వేటు వేసేతో పాటు మళ్ళీ ఒక 10 నుంచి 15 సంవత్సరాలు వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపైన నిషేధం కూడా విధించాలి. అట్లాంటి కఠినమైన చర్యలు వస్తేనే బాగుంటుందనేటువంటి వాదన క్షేత్రస్థాయిలో ఉంది. జనరల్ గా నందు దీని మీద చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ అట్లాంటి సిచ్యువేషన్ లేదు. స్పీకర్ అల్టిమేట్ కాబట్టి స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం అధికార పార్టీ చేతుల్లో ఉంటుంది. అధికార పార్టీ చెప్పినట్టే స్పీకర్ వింటారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో ప్రొలాంగ్ అవుతుంది. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఇలాంటి చర్యలు లేవు. మరి వీళ్ళు కనుక నైతికంగా ఒకవేళ జనాల లోపలికి వెళ్తే ఈ అభివృద్ధి ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయనేటువంటిది పనిచేస్తుందా, లేదంటే ప్రజలు కూడా ఒక్కొక్కసారి వ్యూహాత్మకంగా షాక్ ఇద్దాం వీళ్ళకి అనుకుని వేరే పార్టీలను గెలిపిస్తే వీరి రాజకీయ జీవితం అక్కడితో ఫుల్ స్టాప్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అంత ఈజీ కాదు ఇట్లాంటి వాటిలో. నిజంగా జూబ్లీస్ ఏమో అనుకోకుండా వచ్చిన ఎన్నిక, కంటోన్మెంట్ కూడా అనుకోకుండా వచ్చిన ఎన్నిక. యాక్సిడెంట్ లో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది స్ట్రోక్ తో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మాగంటి గాని. ఇది అట్లా కాదు. గెలిపిస్తే ఆల్రెడీ వేరే పార్టీలకు పోయి ఫిరాయింపు వేటు పడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మళ్ళీ రాజీనామా చేసి ఈ ప్రజల డబ్బే ఖర్చు అయ్యేది. అక్కడంతా ఎన్నికల కమిషన్ ఖర్చు పెడుతుంది కాబట్టి మొత్తం మన డబ్బే ఖర్చు పెట్టుకొని మళ్ళీ మనమే వాళ్ళకు ఓటేసి మళ్ళీ గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే చెప్పలేం. ఎట్లుంటుందో చూడాలి, ఏమవుతుందో. ఈ ఖైరతాబాద్ స్టేషన్ కనపరచు ఉప ఎన్నిక కోసం వెళ్ళడానికే సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది.